మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవా నామమును వెదుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన ఉగ్రత దినమున ఒకవేళ మీరు దాచబడతారేమో, ఒకవేళ మీరు తప్పించబడతారేమో, ఒకవేళ ఆ రోజు మీరు క్షమించబడతారేమో, ఆయన వెదకండి అని ఎవరికి చెప్తున్నాడు భక్తుడు అని చూసినట్లయితే సాత్వికులకి, దీనులకి, ఆయనను వెదికే వినయము కలిగిన వారికి ఆయన చెప్తున్నారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లోక పాపములో ఉన్న వారికి చెప్పొచ్చు, మనం మీరు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీరు పాపమును ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే, ఒకవేళ మీరు పాపమును గుర్తిరిగి ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడేమో, ఆయన మిమ్మల్ని ఉగ్రత నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని చేర్చవచ్చు అనేటువంటి మాటను మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ వాక్యంలో ఆయన దీనులకు, సాత్వికులకు, ఆయనను వెదికే వినయము కలిగిన వారికి, నీతిని అనుసరించే వారికి ఆయన చెప్తున్నాడు. దాని అర్థం ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారో, ఎవరైతే ఆయనే నా జీవితం అని సమర్పణ కలిగి ప్రతిష్టత కలిగి జీవిస్తూ ఉన్నారో అట్టి వారికి ఆయన సెలవిస్తున్నారు. దాని అర్థం ఆయన ఉగ్రత దినమును తప్పించుకోవడానికి మనం కలిగి ఉన్నటువంటి ఈ నీతి, ఈ దీనత్వము, ఈ సాత్వికము, ఈ వినయము, ఈ విశ్వాసము సరిపోదు అని వాక్యం సెలవిస్తున్నది. మనము సాత్వికులమై ఉన్నామని, దీనులమై ఉన్నామని, వినయం కలిగిన వారమై ఉన్నామని, నీతిని అనుసరిస్తూ ఉన్నామని, ఆయనను వెతుకుతున్నామని చుట్టూ ఉన్నవారు మనల్ని గురించి గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ మనం అంతకంతకు ఆత్మీయతలో ఎదగకపోతే ఆయన రాజ్యానికి వారసులబోట దుర్లభము. నేడు మనం చూస్తూ ఉంటే వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ మేము పరలోకానికి వెళ్తాం అన్నటువంటి భ్రమలో జీవిస్తూ ఉంటారు. వారిలో సాత్వికము కానీ, వినయము కానీ, విధేయత కానీ, నీతిమత్వము కానీ, దీనత్వము కానీ, న్యాయ విధులను అనుసరించుటే కానీ ఒక్కటేనూ ఉండదు. కానీ మేము పరలోక రాజ్యానికి వారసులము అనేటువంటి గర్వపు పలుకును పలుకుతూ ఉంటారు. అట్టి వారికి వాక్యం సెలవిస్తుంది, దీనులైన వారు, సాత్వికులైన వారు, న్యాయ విధులను అనుసరిస్తున్న వారు, వినయం కలిగిన వారు, నీతిని అనుసరిస్తున్న వారే జాగ్రత్తగా ఉండండి, దేవుణ్ణి వేడుకోండి అని నేను సెలవిస్తుంటే మీరు వాటికి దరిదాపుల్లో కూడా రానివారుగా ఉండి నా రాజ్యానికి వారసులమవుదాం అని అనుకుంటున్నారే, వెర్రివారులారా అని ప్రభువు నవ్వుకుంటాడు. మరికొందరు చూస్తూ ఉంటే వారిలో దేవుని ప్రేమ కొంచెమైనను ఉండదు, దేవుని ఆత్మ కలిగించు ఐక్యత కొంచెమైనను ఉండదు, సమాధానము ఉండదు, తగ్గింపు జీవితం ఉండదు. కానీ మేమే పరలోక రాజ్యానికి వారసం, మమ్మను అనుసరించినటువంటి దుర్బోధన చేస్తూ తిరుగుతూ ఉంటారు ఇంటింటికి. అట్టి దుర్బోధలకు అంటుకట్టబడిన వారు సైతము దేవుని రాజ్యానికి వారసులు కానిరరు అన్న సంగతి వాస్తవము. వారిని బట్టి వీరిని బట్టి భయపడి, వీరిని చూసి వారిని చూసి ప్రవర్తించేదానికంటే దేవుని చూచి ఆయనను అనుసరిస్తూ ఆయన అడుగు జాడల్లో మనం నడుచుట శ్రేష్టము, శ్రేయస్కరము. మరియు ఆయనకు మాత్రమే భయపడుట అది యెహోవా యందలి భయము. ఆయన నీతిని అనుసరించక, న్యాయ విధులను అనుసరించక, వినయమును విధేయతయు కలిగి ఉండక, సాత్వికులముగా ఉండక, నీతిని అనుసరించక ఉంటూ మందిరానికి వెళ్తున్నాము, మేము బాప్తిసం తీసుకున్నాము, బలారాధనలో కూడా చేయవేస్తున్నాము, ప్రార్థనలో కూడా పాలు పొందుతున్నాం, గృహ కూడికల్లో కూడా మేము పాలు పొందుతున్నాము, మేము ప్రార్థనలు కూడా చేస్తున్నాం, ఉపవాసం కూడా ఉంటున్నాం అంటే ఆ భక్తి శూన్యమైనటువంటి భక్తి, ఆ భక్తి వేషధారణ భక్తి, ఆ భక్తి పనికిరాని భక్తి, దేవుని దృష్టిలో ఎన్నిక లేనటువంటి భక్తి, శక్తి లేని భక్తి. కనుక అట్టి లోక సంబంధమైనటువంటి దుర్బోధల నుండి, అసత్య క్రియల నుండి, అసత్య వాక్యాలలో నుండి మనం బయటకు వచ్చి సాత్వికమును ధరించుకోవాలి, దినత్వమును ధరించుకోవాలి, వినయమును ధరించుకోవాలి, ఆయన న్యాయ విధులను అనుసరించాలి, నీతిని అనుసరించి జీవించాలి. ఇలా జీవిస్తూ ప్రతిరోజు జాగరూకత కలిగి, జాగ్రత్త వహించి మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యానికి వారసం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇవేమీ చేయక మేము ఎప్పుడు రక్షణ పొందుకున్నాం, మేము మందిరానికి వెళ్తాం, ప్రార్థన చేస్తామంటే కనుక అది దేవుని రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని చేర్చలేదు అని వాక్యం తేటగా సెలవిస్తున్నది. ఈ వాక్యం మనకు దాని అర్థాన్ని ఇంకొంచెం లోతుగా వివరిస్తున్నది. ఏమని? అసలు దేవుని రాజ్యానికి వారసులు అవ్వడానికి కావాల్సినటువంటి గుణ లక్షణాలను గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అది సాత్వికము,
న్యాయ విధులను అనుసరించేటువంటి గుణము మరియు దీనత్వము మరియు వినయము మరియు నీతి, ఇవి ఉంటే పరలోక రాజ్యానికి వారసులమవుట ఎంతో సులభం. అయితే అటువంటి గుణాలు ఉన్నప్పటికీ ఇంకా మీరు జాగరూకత కలిగి ఆయనను వెదకండి అని పరిశుద్ధాత్మలు చెప్తున్నారంటే దాని అర్థం ఈ స్థితిలో నుండి మనం ఇంకను ఎదగాలి అని. ఈ స్థితిలోనే ఇంకా లేకపోతే ఇక ఎదిగే స్థితిలోకి ఏ విధంగా రాగలుగుతాం? కొందరు దేవుని సేవకులను గూర్చి ఒక్కొక్కలాగా వ్యవహరిస్తూ ఉంటారు. దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకులు చిన్న పెద్ద ప్రతి వారు దేవుని యొక్క సేవకులే. అయితే మేము వెళ్ళేటువంటి సంఘంలో సేవకులు మాత్రమే గొప్పవారు, ఇక మిగిలిన ఎవరు మా ఇంటికి వచ్చినా వాళ్ళకంటే విలువ మా సేవకులకే అన్నట్లు ప్రవర్తిస్తే దేవుడు చెప్తున్నాడు, మనందరం ఒక కుటుంబము. ఆ ఐక్యతల నుండి వేరు పారితే అది అనైక్యతకు తావుతీస్తుంది. అది దేవుని రాజ్యానికి వారసులు కాకుండా చేసే విధంగా చేసివేస్తుంది, భక్తిలో ఉన్నామనేటువంటి భ్రమను నడిపిస్తుంది అని. మరియు మా సంఘానికి వచ్చేటువంటి సంఘ బిడ్డలు ఇక వేరే వాళ్ళ సంఘానికి వెళ్ళకూడదు, వేరే వాళ్ళ వాక్యాలు వినకూడదు అంటే అది కూడా దుర్బోధయే. అటువంటి క్రియలకు అంటుకట్టబడి అటువంటి క్రియలు చేస్తూ ఉన్నట్లయితే అట్టివారు కూడా దేవుని రాజ్యానికి వారసులు ఒకట దుర్లభమే. మరియు మేమే పాడాలి, ఇక వేరే వాళ్ళు పాడకూడదు, లేదా మేము రాసినవే పాడాలి, లేదంటే వాళ్ళు రాసినవి పాడకూడదు, వేరే వాళ్ళు రాసినవి పాడాలి కానీ ఈ సేవకులు రాసినవి పాడకూడదు అంటే అక్కడ ప్రేమలేని తత్వం బయటపడుతుంది, అనైక్యత వెలువడుతుంది. అటువంటి స్వభావం కలిగిన వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు ఒకట దుర్లభమే. అయితే వారందరిని గూర్చి అటువంటి దిగజారిన అనుభవాల్లో ఉన్నటువంటి విశ్వాస భ్రష్టత్వంలో ఉన్న వారిని గూర్చి వాక్యం సెలవివ్వట్లేదు. కానీ ఎవరెవరైతే మంచి ఆత్మీయ విలువలు కలిగి ఉన్నారో వారిని గూర్చే ఇంకా లోతుగా వెళ్ళండి, మీరు ఇంకా ఆత్మీయతలో ఎదగండి, ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించండి, అంతకు మించి ఆత్మీయతలో మీరు ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండండి అని పరిశుద్ధాత్ముడు నేను మనకు సెలవిస్తున్నాడు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సాత్వికమును ధరించుకొని వినయముతోనూ విధేయతతోనూ దీనత్వం కలిగిన వారంగా ఆయనను వెతుకుతూ నీతిని అనుసరిస్తూ న్యాయ విధులను అనుసరిస్తూ ఆజ్ఞానుసారంగా జీవిస్తూ మన ఎదుట ఉన్నవారు ఎంతటి వారైనప్పటికీ మనము తక్కువ అనేటువంటి భావనతో మనం ముందుకు సాగినట్లయితే ఆయన స్వార్థులకు మనం రూపుదిద్దబడగలుగుతాం, ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ గుణ లక్షణాలన్నిటికీ మించినటువంటి ఉన్నతమైనటువంటి శిఖరం ఏదనగా సంపూర్ణత. ప్రభువుని గురించి మనం చూస్తాం, ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, ఆయన న్యాయ విధులను అనుసరించిన వాడు, ఆయన దేవుని చిత్తాన్ని చేయడానికి చివరి తుది శ్వాస వరకు ప్రయాసపడినవాడు. అయితే ఆయనను గురించి ఆయన సంపూర్ణుడై ఉన్నాడు గనుక ఆయన చేయవలసినటువంటి చిత్తాన్ని సంపూర్తి చేశాడని. దాని అర్థం మనము సంపూర్ణతలోనికి రావాలి అని. ఈ స్థితిలో నుండి మనం ఇంకనూ ఆత్మీయ విలువలు కలిగి ఇంకనూ ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని, ఆయన స్వరూపులకు పూర్తిగా మార్చబడాలని, ఆయనను మాత్రమే ఈ లోకంలో మనం చూపించాలని, ఆయన కొరకు ప్రజ్వలింప చేయబడాలని, ఆయన సాక్షులుగా మనం వెలగాలని, అనేకులను ఆయన వైపుకు త్రిప్పాలని ప్రభు కోరుకుంటూ ఉండగా అట్టి ఉన్నతమైనటువంటి ఆత్మీయ విలువలు కలిగిన వారంగా మనం ఉగ్రత దినం నుండి తప్పించబడుతూ అనేకులను ఉగ్రతలో నుండి తప్పించే వారంగా దేవుని నిజమైన వెలుగును ఈ లోకంలో చూపించే వారంగా అంతకంతకు ప్రకాశింపచేయబడదము గాక. ఒకవేళ ఇంకను సాత్వికమును దినత్వమును వినయమును కలిగి ఉండక ఇంకను ఆయన ఆజ్ఞానుసారంగా జీవించకుండా ఉంటూ ఆయన న్యాయ విధులను అనుసరించకుండా ఉంటూ ఉన్నట్లయితే ఇదే సరైనటువంటి సమయం. ఆయన పిలుపు వినబడుతూ ఉండగానే, ఆయన స్వరం వినబడుతూ ఉండగానే, నేడే అనేటువంటి సమయం ఇంకా మనకు నిలిచి ఉండగానే మనం ఆయన తట్టు తిరుగుదాం, సరి చేసుకుందాం. ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడేటువంటి ఉన్నతమైనటువంటి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను అలంకరించుకొని ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడదాము గాక. ఈయన దేవుడు మాటల ప్రతి మన హృదయం నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు ఎండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నా ప్రభు ఉన్నతమైనటువంటి ఆత్మీయ విలువలు కలిగిన వారిని గూర్చి నువ్వు జాగ్రత్త అని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, ఈ ఆజ్ఞతో కూడినటువంటి షరతులతో కూడినటువంటి నీ వాక్కును బట్టి ప్రతి వారు ధైర్యం తెచ్చుకొని ఇంకను ఆత్మీయతలు ఎదుగుటకు ప్రతి బిడ్డకు మీరు సహాయం అనుగ్రహించండి. ఇంకను తండ్రి సంపూర్ణతకు సాగిపోవారుగా మీరు వారిని దీవించండి. ఇంకను వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశులు తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.